హాయ్ అండి. వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. పరీక్షలు తప్పితే, ప్రేమలో విఫలమైతే, కాపురంలో మనస్పర్ధలొస్తే ఆత్మహత్య పరిష్కారం అనుకుంటారు చాలామంది. ఒక్క కారణం చూపి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు. కానీ ధైర్యంగా బతికి చూపటానికి వందల దారులుంటాయని మర్చిపోతారు. కోమల్ గనత్రా మాత్రం అలా చేయలేదు. పెళ్ళైన 15 రోజులకే భర్త వదిలేసి వెళ్ళిపోతే తన తలరాతను తానే మార్చుకోవాలని కసిగా చదివింది. కష్టాలు దాటుకొని సివిల్స్ ర్యాంక్ సాధించింది. గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకొని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్ ఎందరికో ఆదర్శం. కోమల్ గనత్రాది గుజరాత్లోని అమరేలీ జిల్లాలో ఉన్న సమర్కుండ్లా. నాన్న టీచర్. ఆ ప్రాంతంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉన్న కోమల్ నాన్న మాత్రం బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. ఆయన టీచర్ కావటంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో కోమల్ ఎప్పుడూ చదువులో ముందుండేది. 10వ తరగతి, ఇంటర్ గుజరాత్ మాధ్యమంలో పూర్తి చేశాక రాజ్కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదివింది. ఆ తరువాత 3 వేర్వేరు యూనివర్సిటీల నుండి సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో బిఏ లిటరేచర్ పూర్తి చేసింది. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా పొందింది. అప్పటికే కోమల్కు 25 ఏళ్లు నిండాయి. బంధువులు, ఇరుగు పొరుగువారు ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తారు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అసలు అంటూ వెటకారంగా మాట్లాడేవారు. కోమల్ పట్టించుకోకుండా సివిల్స్ పైనే దృష్టి పెట్టింది. ఇంతలో మ్యారేజ్ బ్యూరో ద్వారా రాజ్కోట్ నుండి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి న్యూజిలాండ్లో ఉద్యోగం, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, ఆస్తులు ఉన్నాయి. నా కూతురు విదేశాల్లో స్థిరపడుతుంది అనుకున్నారు కోమల్ నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. కోమల్ న్యూజిలాండ్లో జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయింది. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అక్కడకు వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే తమకిచ్చిన కట్నం చాలదని అదనంగా మరికొంత కట్నం డబ్బు, బైకు, కారు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోమల్ నాన్నది చాలీచాలని జీతం, అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేదు అంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మా నాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధపడతారని కోమల్ చెప్పేది కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా, వాళ్ళు అడిగినవి తేకుండా ఉండటంతో కోమల్ని వదిలించుకోవాలనుకున్నారు. ఒకరోజు రాత్రి కోమల్ని ఇంటి బయట పడుకోమని, కోమల్ నిద్రపోయాక కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకొని కోమల్ భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్ళైన 15 రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి చేరాల్సి వచ్చింది. కోమల్ ఒంటరిగా వెళ్ళటం చూసి బెంగతో వచ్చిందనుకున్నారు అమ్మా నాన్నలు. కోమల్ చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. భర్త మనసు మార్చుకుని తిరిగి వచ్చాడేమో అనుకొని మధ్య మధ్యలో అత్తారింటికి వెళ్ళి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చొని వచ్చేది కోమల్. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిదానిలా ప్రవర్తించేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండ్లో అతని వివరాలు తెలియలేదు. అతడు తనని అంత అవమానకరంగా వదిలేసి వెళ్ళిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. కట్నం కోసం, కారు కోసం తనని వదిలేశాడనే బాధ కంటే మోసం చేశాడనే కసే కోమల్లో పెరిగింది. ఎలాగైనా అతన్ని వెతికి పట్టుకోవాలని మ్యారేజ్ బ్యూరోని సంప్రదించింది. పెళ్లి కుదర్చటం వరకే మా పని అంటూ వారు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని కోమల్ అమ్మ గోల చేసింది. చివరికి న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెయిల్ కూడా పెట్టింది. నెలలు గడిచినా ఎవ్వరూ స్పందించకపోయేసరికి గవర్నర్ జనరల్కు లేఖ రాసింది. అతనెవరో తెలుసుకుంటాం అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్య తీసుకోలేదు. తన నిస్సహాయ స్థితికి బాధేసింది. దాదాపు 6 నెలల పాటు తిండి నిద్ర మరిచి జీవోత్సవంలా బతికింది. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. రోజులు గడిచే కొద్దీ తనకి తాను సర్ది చెప్పుకోవటం మొదలుపెట్టింది. అటకెక్కిన పుస్తకాలు బయటకు తీసింది. చదువు గురించి తప్ప మరో ఆలోచన చేయదలుచుకోలేదు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. భర్త మోసం చేయటంతో
పుట్టింటికి తిరిగి వచ్చిన కూతుర్ని ఆదరించటం తమ బాధ్యతని అమ్మానాన్నలు అనుకున్నా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. కోమల్ వల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతుందని సాధించేది. ఇరుగు పొరుగు వారు రకరకాలుగా మాట్లాడేవారు. ఎంత పట్టించుకోవద్దన్నా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు కోమల్ మనసుని నలిపేసేవి. ఆత్మాభిమానం చంపుకొని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది. తన కాళ్ల మీద తాను నిలబడాలని టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. సొంతూరుకు 50 కిలోమీటర్ల దూరంలో భావ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఒంటరి కావటంతో ఇల్లు అద్దెకు ఇవ్వటానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరికి ఒక స్టూడెంట్ తల్లిదండ్రులకు తన గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకు ఇప్పించమని అడిగింది కోమల్. వాళ్ళింట్లోనే ఒక గది అద్దెకిచ్చారు. పగలంతా టీచర్గా పనిచేస్తూ సివిల్స్ సాధన మొదలుపెట్టింది. కానీ ఆ పల్లెటూరులో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, ఇంగ్లీష్ పత్రికలు, ల్యాప్టాప్లు ఏవీ అందుబాటులో ఉండేవి కాదు. టీచర్గా వచ్చేది 5,000 రూపాయల జీతం. అది నెల గడవటానికి తప్పించి పుస్తకాలు కొనుక్కోవడానికి సరిపోయేది కాదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు అహ్మదాబాద్లో ప్రభుత్వం సివిల్స్ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్ పటేల్ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళ్తే వారాంతాల్లో శిక్షణ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శని ఆదివారాలు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలని చేరిపోయింది. కానీ భావ్నగర్ నుంచి 4 బస్సులు మారి 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కోమల్ ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యేది. ఊళ్ళో చాలామంది ఈ అమ్మాయి చదువుకే వెళ్తుందో ఇంకా దేనికైనా వెళ్తుందో అంటూ సూటిపోటి మాటలనేవారు. ఉబికి వచ్చే కన్నీళ్లను గుండెల్లోనే అదిమిపెట్టి చదువు మీద దృష్టి పెట్టింది కోమల్. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేది. తన జీవితమే ఇలా ఎందుకయ్యిందని వెక్కి వెక్కి ఏడ్చేది. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కనీసం ఒక్క పూట స్కూల్ మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూల్కి వెళ్ళటం కానీ కోచింగ్కి వెళ్ళటం కానీ మానలేదు. 2009లో మొదటిసారి యూపీఎస్సీ ప్రవేశ పరీక్ష రాసింది. ఉద్యోగం, ట్రైనింగ్ కోసం ప్రయాణం వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయ్యింది. కానీ నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకుంది. రెండోసారి మాత్రం పట్టుదలతో రాసింది. ర్యాంక్ వస్తుందని ఆశపడింది. కానీ మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధ అనిపించింది. కోమల్ గురించి తెలిసిన వాళ్ళందరూ ఫలితాలు వచ్చిన ప్రతిసారి ఐఏఎస్ అంటే అంత ఈజీనా, నీకెప్పుడు రావాలి అని హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకు బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయింది. అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని ఏడవాలనిపించింది. కానీ ఓడిపోయిన కన్నీళ్లతో ఆ గుమ్మం తొక్కి నలుగురిలో పలచన కాకూడదని తనకు తానే సముదాయించుకుంది. చివరి ప్రయత్నంగా మరొక్కసారి పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. 3 ప్రయత్నాల్లో చేసిన తప్పులేంటో విశ్లేషించుకుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు, బలహీనతలు జాబితాగా రాసుకుంది. బలాలు మరింతగా పెంచుకుంటూ బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేసింది. కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయేది. కొన్నిసార్లు కాస్త నిద్ర కూడా పట్టేది కాదు. పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి ఒక యుద్ధమే చేసింది. 2012లో పరీక్ష రాసింది. ఈసారి అంచనా తప్పలేదు. 591 ర్యాంక్ వచ్చింది. 5 ఏళ్ల పాటు పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్లు ఒక పట్టాన ఆగలేదు కోమల్కి. అమ్మ నాన్న ఇంటికి రమ్మన్నారు. కానీ కోమల్ అట్నుంచి అట్టే ముస్సోరీ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది. ఆ శిక్షణ పూర్తి చేసుకున్నాకే 5 ఏళ్ల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కోమల్ గురించి తెలిసి ఊర్లో వాళ్ళంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే మా పిల్లలకు నువ్వే ఆదర్శం అంటూ మెచ్చుకున్నారు. అప్పటి వరకు భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. శిక్షణ అయ్యాక ఢిల్లీలో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకుంది. ప్రస్తుతం డిఆర్డిఓ డైరెక్టర్ హోదాలో ఉంది. ఈ 6 ఏళ్లలో అమ్మా నాన్నల అప్పులన్నీ తీర్చింది.
అన్నయ్యకు మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూసింది. కుటుంబం అంతటిని విమానంలో దేశాలన్నీ తిప్పింది. అంతేకాదు, సివిల్ సాధించాక అత్తింటి వాళ్ళు రాజ్కోట్ వచ్చారని తెలిసి అక్కడికి వెళ్ళింది. జరిగిందేదో జరిగిపోయింది, మమ్మల్ని క్షమించు అంటూ కోమల్ అత్తగారు కోమల్ కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. కోమల్కి మాత్రం వాళ్ళని వదిలిపెట్టాలనిపించలేదు. కానీ కోమల్ నాన్న, గౌరవమైన హోదాలో ఉన్నావు, కేసులు గొడవలని మనసు పాడు చేసుకోకు, విడాకులిచ్చేయి అని చెప్పారు. అలానే చేసింది. 4 ఏళ్ల క్రితం ఒక ఉన్నత స్థాయి వ్యక్తి కోమల్ని ఏరికోరి పెళ్లాడాడు. కోమల్ పాపకి ఇప్పుడు 2.5 ఏళ్ళు. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవాలనుకుని ఆలోచించే వారందరికీ చెప్పేది ఒకటే: కోమల్ పడిన కష్టాల్ని, సాధించిన విజయాల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని, ధైర్యంగా అడుగు ముందుకు వేయమని. ఇలాగే ఇంకా ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేస్తారని ఆశిస్తూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.